రాకేష్ రెడ్డి గారు రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? రాజీనామా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్పక చేస్తారు. వచ్చేసింది అప్పుడే. ఈ మాట మీరే చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు సంవత్సరం లోపల ఇల్లు ఖాళీ కట్టియకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సంవత్సరం అయిపోయింది. అందుకే అదే చెప్తున్నాను. అంటే మీరు ప్రజలకు చెప్పేటప్పుడు ఓట్ల కోసం ఏమైనా చెప్పేస్తారు. సరే, ఇది పక్కకు పెడితే ఆర్మూర్లో రాకేష్ రెడ్డిని ఎమ్మెల్యేగా గుర్తిస్తలేరు ప్రజలు కానీ, ఆడున్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. మీరు ఒక్కరే పోతున్నారు, ఒక్కరే వస్తున్నారు. జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి. నేను ఆ మాట అంటే బాధపడతారని ఆగినా కానీ మీరు మరో కేఏ పాలట. నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఓకే, బీజేపీ చంద్రమండలం మీద కూడా కాలు పెట్టగలుగుతుంది కానీ తెలంగాణలో మాత్రం అధికారంలో రాలేదు. 14లో రాదు, 18లో రాదు, 23లో రాదు, 28లో వస్తుందా? ఏమైనా అనుమానాలు ఉన్నాయి అక్కడ కూడా? ఒక్కటి మాత్రం చెప్తున్నాను నరేష్, రాసి పెట్టుకోండి. తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేస్తారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాకేష్ రెడ్డియా, ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డియా, ఏలేటి మహేశ్వర్ రెడ్డియా, ధర్మపురి అరవింద, ఇట్లా ఒక 5-6 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. బహిరంగంగా చెప్తున్నాను, రాష్ట్ర పార్టీకి చెప్పాను, ఢిల్లీలో కూడా చెప్పాను. మత రాజకీయాలు చేసే బీజేపీ కుల రాజకీయాలు మొదలుపెట్టింది. మందకృష్ణ మాదిగల అంటే మధ్యలో పెట్టి కావాలని కుల చిచ్చు రేపుతా ఉంది, మాలల మధ్య మాదిగల మధ్య అని చెప్పి మీ పైన విమర్శ వస్తా ఉంది. నేను మందకృష్ణ అభిమాని. మాల సోదరులకు మాత్రం మీ సోదరుడు చెప్తాను. సారి మందకృష్ణ గారి గురించి మీరు తెలుసుకోవాలంటే ఒక్క సంఘటన తెలుసుకోవాలి. ఈ ఒక్క సంఘటన మందకృష్ణ ఎంత మహోన్నతమైన వ్యక్తి తెలుసుకోవాలి. ఇది తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ఏ లీడర్ చేయలేదు, ఎవ్వడు ప్రజా లీడర్ చేయలేదు. రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఇదే చివరి ముఖ్యమంత్రి అగ్రవర్ణాల నుంచి అని చెప్పి వాళ్ళు పిలిపిస్తా ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చివరి ఓసీ ముఖ్యమంత్రి. రేపు పొద్దుగల ఏం జరగబోతాం? ఇది ఒక్క నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా కరెక్ట్ చెప్పండి నరేష్. అంత డెప్త్గా ఓన్ సబ్జెక్ట్. ఈ మోసం బాగా తెలాలి తెలంగాణ రైతాంగాన్ని. అది పెద్ద మోసం. అది ఇది 420 అంటారా, 840 అంటారా, 1260 అంటారా? మోడీ గారు చెప్పిన చేసిర్రా వచ్చినాయని. ఈ అక్బరుద్దీన్, అసదుద్దీన్ మా హిందువులు డిఎన్ఏ టెస్ట్ అక్బరుద్దీన్ నాది, అసదుద్దీన్ ముగ్గురు తీసుకపో, ముగ్గురం అన్నదమ్ములమే. జీనా యహా మర్నా యహా ఇస్కా సివా జానా కా. బండి సంజయ్ గారు ఆ మాట అనడం కరెక్టా? గద్దర్ ఎట్టిస్తాం చెప్పండి అని భావాజాలం ఏంది? నక్సల్స్ భావాజాలం గద్దర్ ఎట్టిస్తామేమో పక్కా అయ్యాం. కోయిలు ఎప్పుడు కోయాలి అప్పుడే కోయాలా, లేకపోతే కోయిలకు నిలువెత్తు గాయాలు అవుతాయి. నాకు గద్దరన్న అంటే ప్రాణం. గద్దరన్న గజ్జ అంటే ఇష్టం, గద్దరన్న పాట అంటే ఇష్టం. ఆ పాట అయిన పెరిగిన వాళ్ళకు కాబట్టి గద్దరు మాలాంటి వాళ్ళకి స్ఫూర్తి నింపుతుంది. జయరాజ్ అన్న ఇష్టము, సింగర్ విమలక్క అంటే ఇష్టం. చిన్నబోయి కూసున్నావు లచ్చుమమ్ము లచ్చుమమ్ము నాట్లేసి నాట్లేసి. మా దాంట్లో మా ఊర్లలో మా అమ్మలు అక్కడ నాటేసి నన్నులు వంగిపోయేటట్లు, అంటే ఆ దుఃఖము, ఆ బాధ, ఆవేదన చూసినాం కాబట్టి గద్దరు కనెక్ట్ అయినా. ఇన్ని నీతులు చెప్పే రాకేష్ రెడ్డి నీతి తప్పిండు ఒక దగ్గర. నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. ఏంది అది? కబ్జా 200 జాగా కబ్జా చేసి ఒక 10 మంది ఉన్నారు మొత్తం అక్కడ బాధితులు, మీ బాధితులు. మరి అన్ని దాచి 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 కూడా దాయలేదు. అంకాపూర్లో ఇల్లు 6 లక్షల. ఎవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు పిచ్చిగా మాట్లాడతారు ఏంటండి? అట్లా కాదు నరేష్. పేదోడేమో భూమి లేదంటాడు, మీరేమో మళ్ళీ నీకు నాదంటలేను, నేను నాదంటలేను. రేవంత్ రెడ్డి నాకు అమ్మిండి అంటున్నా. నీకేదైనా వ్యక్తిగతంగా నాతోనే ఎప్పుడు దగ్గర దొరికిందని అలా నాకు ఎమ్మెల్యేగా నేను చెప్తే రేపే జైల్లో కోతున్నాడు. ఏది ఉన్నా రేవంత్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళు. మీ దందా అంతా లొసుగు దందా అంటారు. ఈ ఇంటర్వ్యూ కూడా అంత శోభ లేదు.